బయట స్టేషన్లో ఎవరైనా ఉంటే వారిని కూడా దయచేసి బూతుల వారీగా గుర్తించి ఎవరు ఎక్కడ ఉంటారో కూడా దేవులాడి వాళ్ళని పిలిపించుకొని ఆ ఏర్పాట్లు కూడా మనమే చేసి వాళ్ళని పిలిపించుకొని ఓటు డబ్బాలో వేయించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఈ ఎన్నికలు మీ పనితీరుకు గిట్రాయి. రేపు మళ్ళా పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, మీకు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ కూడా తొందరలోనే ఉంటాయి. ఈ ఎలక్షన్ కాగానే తొందరలోనే ఉంటాయి. అటెనక మళ్ళీ ఎంపీ గారి ఎన్నిక ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి మరి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మన పనితీరు నిజంగా రేపు సర్పంచ్కి పోటీ చేయాలనుకుంటోళ్ళు, ఎంపీటీసీకి పోటీ చేయాలనుకుంటోళ్ళు, కౌన్సిలర్కి పోటీ చేయాలనుకుంటోళ్ళు మీకు తెలివి ఉంటే ఏం చేయాలి? మీరు ఈ ఎలక్షన్లోనే మీ ప్రచారం కూడా ముగించుకోవాలి. ఈ ఎలక్షన్లోనే గట్టిగా తిరగాలి, గట్టిగా ఓట్లు వేయించుకోవాలి, గట్టిగా రేపటికి మొత్తం రంగం సిద్ధం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే పోటీ పడి పనిచేయండి. 280 బూతులుంటే బూత్కు పోటీ పెట్టుకోవాలి. ఎవరి బూత్లు ఎక్కువ ఓట్లు ఇస్తామో ఛాలెంజ్గా తీసుకోవాలి, జిద్దు మీద తీసుకోవాలి. ఎవరి బూత్లు ఎక్కువ ఓట్లు పోలైతాయి, పోలైన వాటిల్లో 70% ఎక్కడొస్తాయి, 60% ఎక్కడొస్తాయి, 80% ఎవరు తీసుకొస్తారో ఒక సవాల్గా తీసుకొని పోటీ పెట్టాలి. రేపటి రోజున అభివృద్ధి నిధులు కూడా ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనిషే, ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి. ఆయన కూడా అంటాడు, ఏమరా వారి మీ ఊర్లో నన్ను కనీసం ఓట్లు వేయలేదు, మీరు రేపు పైసలు అడిగితే నేను ఏం ముఖం పెట్టుకుని ఇవ్వాలి అని ఆయన కూడా అనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. అంతటా కూడా 280 బూతుల్లో ఒక్క బూత్ కూడా మిస్ కాకుండా అన్ని బూతుల్లో మెజారిటీ తెచ్చి చూపెట్టి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకొని అపురూపంగా శాసనసభకు పంపండి. మిగతా అన్న చెప్పినట్టు సాగునీరు కానీ, ఉపాధి కానీ, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే కార్యక్రమం కానీ, వాటితో పాటు ఈ రావిరాలలో ఒక చిన్న ఇష్యూ ఉన్నది, బండరావిరాలలో ఆ పని కూడా అయిపోతున్నది. అది మేము తెచ్చిన ఇష్యూ కాదు, గత ప్రభుత్వాల నుంచి వచ్చిన సమస్య, అది కూడా అయిపోతుంది. ఆ విషయంలో కూడా మీకు ఏం ఆందోళన కూడా అవసరం లేదు, ఆ బాధ్యత నాది అని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, నేను ఇక్కడ నుంచి మళ్ళా వరంగల్ దాకా పోయేది ఉన్నది కాబట్టి నాకు పోయేందుకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కిషన్ కూడా కోరుతూ, మళ్ళొక్కసారి ఇక్కడ వేదిక పైన ఆశీనులైన 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు లక్ష్మారెడ్డి గారు, జేపీ శ్రీనివాస్ గారు, కుంట్లూరు గారు, డబ్బికార్ గారు, చాలా మంది, జగదీష్ గారు, వీరేశం గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వారితో పాటు మరి ఈరోజు ఒక శక్తివంతమైన అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ తయారు చేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలి. కేటీఆర్ సారు వెళ్ళిన తర్వాత రాజు ఒక దయచేసి ఇప్పుడే భోజనం స్టార్ట్ కాలేదు, భోజనం స్టార్ట్ కాలేదు. దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. కేటీఆర్ గారు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ శివారెడ్డి గారి బృందం, అదే రకంగా కళాకారుల బృందంతో కార్యక్రమాలు ఉంటాయి. దాని తర్వాత దశల వారిగా భోజనం చేసుకుంటాం. సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ట్రైనింగ్స్ ఉన్నాయి. నల్లవెల్లి నుంచి జాగృతి యువజన సంఘానికి కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.